టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటనేది మనం చర్చిస్తున్నాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? హలో, రాకేష్ రెడ్డి గారు, ఏంటి మీ పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డిని అట్లా ఇండివిజువల్ గా టార్గెట్ చేయడం వెనుక సేమ్ బీఆర్ఎస్ తరహాలోనే మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ ఇద్దరు ఒకటే లైన్ లో ఉన్నారు. మేము ఫాలో అయ్యే చిన్నగా ప్రాంతీయ పార్టీ గురించి ఏం పట్టించుకుంటామండి? ఫామ్ హౌస్ ఉన్న పార్టీ గురించి మీరు భలే మాట్లాడతారు. మరి ఇదే మాట నేను అన్నమన్నా. మరి మేము 21 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీగా దేశంలో ఒక పద్ధతితో సిద్ధాంతాల మీద ఏర్పడ్డ పార్టీకి ఇది ఏంటండి? ఇది దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఇక్కడున్న ఒక దేశ సంస్కృతి గురించి ఏర్పడ్డ పార్టీ. కాబట్టి ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఇప్పుడు మాక వ్యక్తిగతంగా అనేది లేదు, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్నాడు. ముఖ్యమంత్రి పీఠమే అతను. మేము అంటే నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా ఈసారి కొద్దిగా దయాకరణ ఉన్నాడు కాబట్టి కూడా వినాలని చెప్తున్నాను. ఇప్పుడే మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిశాను. ముఖ్యమంత్రిని అవమానిస్తేనే కొద్దిగా బాధ అయితే, మరి మా ఎమ్మెల్యేని అవమానిస్తే మాకెంత బాధ కావాలంటే? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకి గుండెలు ఉన్నాయి, మాకు గుండెలు లేవు, మాకు హృదయాలు లేవు. అంటే మాకు అంటే డెవలప్మెంట్ ఫండ్స్ ఉండదు, ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ పెట్టి రాజ్యాంగేతర శక్తిగా పెడతారు, అవినీతి అరాచకం ఎగుతారు, ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉండదు, ఎమ్మెల్యేలకు తెలియకుండా శిలాపలకాలు వస్తాయి. అంటే మేము ఎమ్మెల్యేలు కానప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడండి ఆయన? ఈ ముఖ్యమంత్రి నాయకత్వం లేదా ఇదంతా జరిగేది రాజ్యాంగ విరుద్ధమైన పనులు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాము, అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా అంత ఉన్నతమైన విలువలతో ఉండాలా? తుమ్ జైసా సోస్తే ఉస్సే జాదా సోస్తే. ఇప్పుడు నీకు మేము చెప్తున్నాం ఈరోజు, ఇది వేదిక కాబట్టి చెప్తున్నాను. వెంకటకృష్ణ గారు చెప్పండి. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇంత బాధ అయితే, ఇంత డిస్కషన్లు పెడితే ఈ రోజు మమ్మల్ని అడుగడుగున అవమానిస్తున్నారు 15 నెలల నుంచి. ఒక ప్రోటోకాల్ లేదు, ఒక డెవలప్మెంట్ ఫండ్స్ లేదు, ఒక ప్రతి రూపాయి కూడా ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ పెట్టి అవినీతి అధికారులను తెచ్చుకొని ఇష్టమున్న ప్రజా వ్యతిరేక పని చేస్తున్నారు. ఎంతో 100 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. నేనేమంటున్నానంటే ఫస్ట్ ముఖ్యమంత్రి నువ్వు సెట్గా, నువ్వు ముఖ్యమంత్రికి ఫిట్ అవుతావా కావా? అప్పుడు మేము ఎమ్మెల్యేగా చెప్తున్నాను, ఎమ్మెల్యేగా చెప్తున్నాను. నిన్న కాక మొన్న ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర గొడవడ్డా. కొబ్బరికాయలు ఎట్లా కొడతారండి ఓడిపోయినాడు? కొబ్బరికాయలు ఎట్లా గ్రామ పంచాయతీలకు శంకుస్థాపన ఎత్తారండి ఓడిపోయినాడు? భలే మాట్లాడుతున్నారు. చేసేదంతా మీరు. మేమేమంటున్నామంటే ఒక సిద్ధాంతాల పరంగా ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, మా సిద్ధాంతాల పరంగా మేము పోరాడుతున్నాం. ఏదైనా సరే మీరు ఏం చెప్పారు, ఏం చేశారు? ఇప్పుడు నిన్న కదా మీరేదో చేసి రకరకాల వ్యవస్థల వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించదండి? కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండ. రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనలోనే మార్పు రావాలి.